లోతైన భారం కలిగి ఉంటే ఆ భారం ఎట్లుంటుందో చెప్తా. 1793 సంవత్సరం నవంబర్ 11వ తారీఖున భార్య పిల్లల్ని తీసుకొని ఒక అతను భారతదేశపు గడ్డ మీద అడుగుపెట్టాడు. ఎవరు? విలియం కేరీ. ఆయన గుండెల్లో భారం కలిగింది. ఎప్పుడో తెలుసా? చెప్పులు కుట్టుకుంటున్నప్పుడు. ఆయన చేసే పనేంటిదో తెలుసా? విలియం కేరీ పనేంటిదో తెలుసా? చెప్పులు కుట్టుకునేవాడు. చెప్పులు కుట్టుకునేటువంటి దశలో దేవుడు అతన్ని దర్శిస్తే దేవుని పని చేయాలని రేపబడి అక్కడ ఇంగ్లాండ్ దేశంలో అక్కడక్కడ వీధి కుట్టాల్లో వాక్యం చెప్తా ఉంటే ఆయన్ని ఎవరు ప్రోత్సహించలా, హేళన చేశారు. విలియం, ఏంటి నీ భాష, నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ ఏంటి, అన్ని తప్పుల తడకతో మాట్లాడుతున్నావు, ఏమో ఇంగ్లీష్ అయ్యా అది, ఏం ఇంగ్లీష్ అది అని ఎద్దేవా చేశారట. ఎద్దేవా చేస్తే ఆయన కృంగిపోయి నన్ను ఎవరు ప్రోత్సహించలేదని నీరసపడిపోలా. ఏం ఇంగ్లీష్ అనని ఇంకో మాట కొన్నాడంట. చెప్పులు కుట్టుకునేవాడు వాక్యం చెప్తే ఎట్నే ఉండిద్ది అన్నాడంట. సార్ మీరు పొరబడ్డారు. నేను చెప్పులు కుట్టుకునేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టుకునేవాడిని అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త చెప్పులు అనుకోగలవేమో, కొత్త చెప్పులు కుట్టేవాడిని కాదు నేను, పాత చెప్పులు కుట్టగలిగిన వాడిని నేను. పాత చెప్పులతో ఏదో ఉపాధి పోసుకుంటున్నటువంటి వాడను. నేనేదో పాత చెప్పులు కుట్టుకుంటా, నా గుండెల్లో దేవుడు ఉంచిన భారాన్ని బట్టి ఏదో నాకు వచ్చిరాని ఇంగ్లీష్లో 4 ముక్కలు చెప్తున్నా. మరి తమరేం చదివారో అంటే ఏదో ఇంత పొడుగు డిగ్రీ చెప్పాడంట. మరి అంత బాగా చదువుకుని అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన మీరు మరి దేవుని పని ఎందుకు చేయొచ్చు కదా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఆయన. అప్పుడు మొదలైనటువంటి విలియం కేరీ గుండెల్లో అప్పుడు మొదలైనటువంటి ఆ భారం ఆయనతో ఏం చేయించిందో తెలుసా? ప్రపంచ పటాన్ని దగ్గరకు తీసుకొని భారతదేశం మీద చేతులుంచి ప్రార్థన చేసేవాడట. ఏమనంటే, ప్రభువా భారతదేశాన్ని దర్శించు. భారతదేశం రకరకాల అన్య ఆచారాలతో పాడైపోతూ ఉంది, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, భారతదేశాన్ని దర్శించవా అని ప్రపంచ పటం తీసుకొని భారతదేశం మీద చేతులుంచి ప్రార్థన చేసేవాడట. ఓ రోజు దేవుడు విలియం కేరీతో మాట్లాడాడు. విలియం, నువ్వు ప్రార్థన అయితే చేస్తున్నావు భారతదేశం కొరకు, కానీ ప్రయత్నం ఎప్పుడు చేస్తావు? ప్రార్థన చేస్తున్నావు భారతదేశం కోసం పట్టం మీద చేతులు పెట్టి, మంచిది, ప్రయత్నం ఎప్పుడు చేస్తావు అంటే తన ప్రార్థనను ప్రయత్నంగా మార్చుకున్నాడు. ఇంకా చెప్పాలనంటే భార్య సహకరించదు. భార్య పేరు డోరతి. ఇతనేమో సేవ చేయాలంటాడు, ఆమెమో నాకు లోకం కావాలంటది. అట్లాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. హల్లెలూయా. కొంతమందికి ఏమో భార్య సేవ చేయాలంటది, భర్త ఏమో నేను మంచి ఫ్లాట్ కొని ఆకాశానికి గట్టాలంటాడు. ఒక్కొక్క ఆయన ఉంటారు అట్టంటోళ్ళు. విలియం కేరీ ఏమో చెప్పులు కొట్టుకునే స్థితిలో నుంచి దేవుని భారాన్ని పొంది భారతదేశాన్ని రక్షించాలనే భారం కలిగి అతనుంటే, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు భారతదేశానికి, చంపుతావా విలియం, చంపుతావా నన్ను, ఇది ఆ డైలాగులో అయిష్టంగానే వచ్చింది భారతదేశానికి. 1793 నవంబర్ 11వ తారీఖున అడుగు పెట్టారంట ఇక్కడికి, కలకత్తా ప్రాంతానికి. కలకత్తాకు సమీపంలో సిరంపూర్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారట. అయితే అతని భారం ఏదో పైన పరిస్థితిని బట్టి కలిగింది కాదు, లోతైన భారం. కాబట్టే దేశంలోకి అడుగుపెట్టాడు. ఎక్కడుండాలో తెలీదు, ఏం తినాలో తెలీదు, ఏం తెలీదు. అడవిలోనే నివాసం, చెట్లు, ఆయనే కష్టపడి కొద్దిగా ఏదో డేరాలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఇదే మన ఇల్లు అన్నాడు. భార్యకి నచ్చలా. నా పిల్లలు నేను ఇక్కడ పడుకోవాలా, ఈ తేళ్ళు పాములు జర్లు వస్తాయి, వీటి మధ్యలో మేము కాపురం ఉండాలా? చొక్కా పట్టుకుని ఊగులాడిపించుంటాం. అది తెలిసి పనికి మొన్నోడా.
అవేవి విలియం కేరీ భారాన్ని దొంగిలించలా. ఒకటే భారం. ఏంటి తెలుసా? నశించిపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. ఎలాగైనా భారతదేశాన్ని రక్షించాలి. చూస్తూ ఉన్నాడు, భారతదేశంలో పరిస్థితులు చూస్తూ ఉన్నాడు. భర్త చచ్చిపోతే బ్రతుకున్న భార్యను తీసుకెళ్ళి ఆంతన మంటల్లో వేసేసేవాళ్ళు. అప్పట్లో పాడెగట్టి తగలబెట్టేవాళ్ళు, చనిపోయినటువంటి శవాన్ని తగలబెట్టేవాళ్ళు కదా. భర్త చచ్చిపోతే ఇంకా భార్య బ్రతకూడదు. ఆ అమ్మ బ్రతికున్న కుర్రమ్మాయి అయినా తీసుకెళ్ళి భర్తతో పాటు ఆంతన మంటల్లో నెట్టేవాళ్ళు. సతీ సహగమనం అదొక సాంఘిక దురాచారం. చూశాడు, ఒరే అతనంటే చనిపోయాడు, ఆమె బతికే ఉంది కదా, ఆమెను తీసుకెళ్ళి మంటల్లో నెడతారు. అయ్యో ఆత్మ నశించిపోయితే, ఈ చర్య ద్వారా ఈ సాంప్రదాయం ద్వారా ఎన్ని ఆత్మలు పాడైపోతాయి అనని ఆ సతీ సహగమనం మీద పోరాటం చేసిన పోరాట యోధుడు విలియం కేరీ. హల్లెలూయా. చాలా చాలా పరిస్థితుల మీద పోరాటం చేశాడు. ఈరోజు నీ జేబులో పెన్ను ఉంది అంటే రాస్తున్నావు అనంటే ఇంకు తయారు చేసింది ఆయనే. ఇంక్ భారతదేశంలో మన భాషల్లో చదివేటువంటి న్యూస్ పేపర్ని మొట్టమొదటిసారి మన భారతీయ భాషలో న్యూస్ పేపర్ని మన ఇంటి ముందుకు అందుబాటులోకి తెచ్చినవాడు విలియం కేరీ. రైలు ఇంజన్ని భారతదేశానికి తీసుకుని వచ్చినటువంటి వాడు విలియం కేరీ. ఈరోజు ఏ కొద్దిగా డబ్బులున్నా తక్కువని బ్యాంకుకు పరిగెత్తుతున్నావు కదా, బ్యాంకులో దాచిపెట్టాలని. భారతదేశంలో మొట్టమొదట బ్యాంక్ వ్యవస్థను స్థాపించిన వాడు విలియం కేరీ. ఈరోజు కాలేజీలు చాలా ఉన్నాయి. కొన్ని కాలేజీలు కో ఎడ్యుకేషన్ ఉన్నాయి, అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకునే ఉన్నాయి. కొన్ని కాలేజీలు స్పెషల్గా అమ్మాయిలకు ఉన్నాయి, మహిళలకు కాలేజీలు ఉన్నాయి. అంటే వాళ్ళు మాత్రమే ఉండరు ఆ కాలేజీలు. మహిళల కొరకు ప్రత్యేకంగా కాలేజీని ఏర్పాటు చేసినటువంటి వాడు విలియం కేరీ. 36 సంవత్సరాల భారతదేశంలో బ్రతికాడు ఆయన. 36 ఏళ్ళు, 36 సంవత్సరాలలో 44 భాషలు నేర్చుకున్నాడంట. ఎన్ని? 36 సంవత్సరాలు బతికితే 44 భాషలు నేర్చుకున్నాడంట. మన భారతీయ భాషలు 44 నేర్చుకున్నాడు. అందులో 28 భాషల్లోనికి కొత్త నిబంధనలను తర్జుమా చేశాడు. 17 భాషల్లోనికి క్రొత్త పాత నిబంధనల బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. ఈరోజు నీ చేతుల్లో ఉన్న తెలుగు బైబిల్ కూడా ఆ మహనీయుని కష్టమే. చప్పలు కొట్టి ప్రభువును మహింపరచు. ఈరోజు నీ చేతుల్లో తెలుగు బైబిల్ ఉంది అని అంటే ఆ మహనీయుడి కష్టమే. ఇంత ఎందుకు చేసి ఉండొచ్చు? ఇంకొక విషయం తెలుసా? బైబిల్ని ప్రింట్ చేయాలని, ఎట్లాగైనా ప్రింట్ తయారు చేయాలని, అది ఏ లాంగ్వేజ్ బైబిల్ నాకు తెలియదు కానీ ప్రతులను మొత్తం సిద్ధపరిచి ప్రింటింగ్ ప్రెస్ మీదకి ప్రతులను సిద్ధపరిస్తే ఆ సిద్ధపరిచి ప్రింట్ వేద్దాం అనుకుంటున్న టైంలో పన్నోడు ఒకడు వచ్చి చెప్పాడంట, విలియం మీ ఆవిడ పిచ్చిదైపోయింది అని. ఎందుకు అనంటే మీ అబ్బాయి చచ్చిపోయాడు. మీ అబ్బాయి చచ్చిపోయాడు విలియం అంటే అబ్బాయి చచ్చిపోయాడని పరిగెత్తాడు. అక్కడికి వెళ్తే సమాధి కార్యక్రమం చేయడానికి ఎవరో సహకరించలా. అతను ఇండియన్ కాదు కదా, ఎవరు సహకరించలా. కొబ్బరి మట్ట ఒకటి కట్టి ఆ కొబ్బరి మట్ట మీద తన కుమారుని పరుండు పెట్టి ఆ కొబ్బరి మట్టకి తాడు పెట్టి కట్టి ఈడ్చుకొని పోయాడంట. నువ్వు చెప్పు, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు సేవ చేయాల్సి వస్తే, దేవుని పని చేయాల్సి వస్తే చేస్తావా? చేస్తావా? ఏం దేవుడన్నా. కుమారుడు చచ్చిపోతే అది కూడా విలియం కేరీ భారాన్ని దొంగిలించలేకపోయింది. ఒక పక్కన భార్య పిచ్చిదైపోయింది, కుమారుడు చచ్చిపోయాడు, సమాధి కార్యక్రమానికి ఎవరు సహకరించట్లా. ఇంతలోపులో ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచి కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారంట. విలియం, నువ్వు కష్టపడి తయారు చేసిన బైబిల్ ప్రతులన్నీ తగలబడ్డాయి, కాలిపోయాయి. అంటే ఆ బైబిల్ ప్రతులకెళ్ళి పరిగెత్తాలో, పిచ్చి పట్టినట్టు భార్యకెళ్ళి పరిగెత్తాలో అర్థం కాక అయోమయానికి గురయ్యాడు. కానీ ఇవేవి కూడా విలియం కేరీ గుండెల్లో ఆత్మల కొరకై, సమాజం కొరకై ఉన్నటువంటి భారాన్ని దొంగిలించలేకపోయాయి. కారణం ఏంటో తెలుసా? విలియం కేరీ
పైపైన భారం లేడు. చచ్చేలోపు నా దేవుని పని చేసి చచ్చిపోవాలి. భారతదేశానికి వచ్చా ఈ గడ్డని కదిలించే చచ్చిపోవాలి అని ఒక లోతైన భారం విలియం కేరీతో అంత పని చేయించడానికి ఈరోజు మనందరం బైబిల్ చదివి మనందరం రక్షించబడటానికి ఆ మహనీయుడిని దేవుడు నీ కోసం నా కోసం వాడుకున్నాడు. కొట్ట చెప్పండి గట్టిగాను. కానీ ఈరోజు మనకి ఎన్నో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, దేవుని సేవ చేయడానికి ఉన్నాయి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ మనం చేయం. ఎందుకు తెలుసా? భారం లేదు. ఒకవేళ ఉన్నా అది ఈ పరిసర ప్రాంగాల వరకు మాత్రమే పరిమితం. ఇంటికి వెళ్ళిపోయి నాకు ఉండదు. మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, భారం ఉండాలి, లోతైన భారం అయి ఉండాలి.